దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. మరొక శుభ సమయంలో పరిశుద్ధ ఆదివారం మందు దైవవాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు తన కృప మన ఎడల విస్తరింపచేయునుగాక. ప్రియులారా, యాకోబు యేసుక్రీస్తు యొక్క శిష్యులలో ఒకరు. యాకోబు ద్వారా దేవుడు చాలా సాధారణమైన అవసరమైన విషయాలను ప్రస్తావించారు. సహజమైనటువంటి బాణీలో యాకోబు తాను రాసినటువంటి పత్రికలను మన ముందు ఉంచారు. ఇప్పుడు యాకోబు రాసినటువంటి పత్రికల్లో 4వ అధ్యాయంలో 7-8 వచనాలను మనం గమనిస్తే, కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇందులో చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. దేవుడు అపవాదిని ఎదిరించమని చెప్తున్నారు. ఎదిరించడానికి ముందుగా మరొక మాట చెప్పారు, దేవునికి లోబడి ఎదిరించండి. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించగలిగే శక్తిని మీరు పొందండి. ఎందుకంటున్నానంటే, ఇంగ్లీష్ బైబిల్లో చాలా తర్జుమాలలో రెసిస్ట్ అని, అగైనెస్ట్ అని, అపోజ్ అని, రిబ్యూక్ అని, నాక్ అని ఇలాంటి పదాలు ఉపయోగించారు. నేనంటున్నాను, మనము అపవాదిని ఎదిరించడం అంటే సమస్యను గద్దించడం. ఈరోజు ఏ సమస్య నిన్ను కృంగదీస్తుందో అదే అపవాది. ఏ సమస్య నిన్ను వెనుకంజు వేసేటట్టు చేస్తుందో అదే నీ యొక్క అపవాది. నేను మళ్ళీ అంటున్నాను, ఈరోజు ఏ సమస్య అయితే మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు ఆటంకంగా ఉన్నాయో, ఏ సమస్యలైతే మనము ఎదగకుండా ముందుకు సాగకుండా అడ్డుబండలుగా ఉన్నాయో, వాటన్నిటినీ మనము ఎదిరించాలని దైవవాక్యం మాట్లాడుతుంది. అయితే ఆ ఎదిరించడానికి ముందు లోబడే గుణము కూడా ఉండాలి. చాలామందికి ఎదిరించడం చాలా ఇష్టం. పాస్టర్ల మీద ఎదిరిస్తారు, విశ్వాసుల మీద ఎదిరిస్తారు, యజమానుల మీద ఎదిరిస్తారు. వారు చేస్తున్నటువంటి పనిలో ఎక్కడైనా ఎదిరించగలిగే అవకాశం కలిగితే వెంటనే ఎదిరించే ప్రయత్నం చేస్తారు. మంచిదే. నేను అనేది ఏంటంటే, అపవాదిని ఎదిరించేవారు మాత్రం ఖచ్చితంగా దేవునికి లోబడినటువంటి స్థితిలో ఉండాలి. వెన్ వి సరెండర్ టు గాడ్, వీఆర్ గోయింగ్ టు రిసీవ్ ఎ గ్రేట్ స్ట్రెంగ్త్ టు రిబ్యూక్ ద ప్రాబ్లం. సమస్యను గద్దించగలిగే ఆ శక్తి ఎప్పుడు వస్తుందంటే, దేవునికి లోబడినటువంటి గుణములో ఉన్నప్పుడు. గొప్ప దైవజనులు ప్రవక్త యెహోషువాకి ఒక్కసారి ఒక సమస్య ఆయన ముందుకు తీసుకొచ్చారు. యెహోషువాతో దేవుడు వాగ్దానం చేస్తారు, నేను మోషేకు ఎలాగైతే తోడుగా ఉన్నానో అలాగే నిశ్చయముగా నేను నీకును తోడుగా ఉంటాను అని మొదటి అధ్యాయములో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు యెహోషువాతో దేవుడు చెప్పారు. అదే సమయంలో యెహోషువ గారు ముందుకు వెళుతూ హాయి అనే ప్రాంతాన్ని పట్టుకొనిన తర్వాత, అంటే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదివితే, అప్పుడు యెహోవా వారికి భయపడకు, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునూ నీ ఎదుట నిలవలేడని యెహోషువాతో సెలవిచ్చారు. ఏమైందంటే, గిబియోనీయులు అనగా 6వ వచనాన్ని చదివితే, గిబియోనీయులు మన్యములో నివసించు అమోరీయుల రాజులందరూ కూడి మా మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మల్ని రక్షించమని గిల్గాలులో దిగి ఉన్న పాళెములో యెహోషువకు వర్తమానం ఇచ్చారు. వర్తమానం ఇచ్చిన వెంటనే యెహోషువ దేవునికి లోబడ్డాడు, దేవుని వైపు తిరిగాడు. నేను వెళితే నాకు వారి మీద జయమిస్తావా? నేను వెళితే నాకు ఈరోజు నీ కార్యాన్ని చూపించగలవా అని దేవుని మీద ఆధారపడ్డాడు. అప్పుడు వెంటనే దేవుడు సమాధానం ఇస్తున్నారు, గో హెడ్, నువ్వు వెళ్ళు, వారి ముందు నువ్వు యుద్ధం చేయి, ఎవ్వడు నీ ఎదుట నిలవలేడు, ఎందుకంటే నేను నీకు తోడుగా రాబోతున్నాను. అలాగని చెప్పి యెహోషువను పంపించినప్పుడు గిల్గాలు నుండి ఆ రాత్రంతా ప్రయాణం చేసి వెంటనే నడిచి అని ఉంటుందండి, కాలి నడకన వెళ్ళి ఒక్క ఉదుటున వారి మీద పడి వారితో యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అమోరీయులతో యుద్ధం చేస్తూ ఉండగా
విచిత్రం ఏంటంటే విజయము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. నేను అంటున్నాను, సమస్య అతి కొద్ది దూరంలో ఉన్న జయాన్ని దూరం చేస్తున్నప్పుడు, సమస్య మనకున్న విశ్వాసాన్ని నిర్వీర్యం చేస్తున్నప్పుడు, సమస్య మనకున్నటువంటి ఆ గొప్పతనాన్ని కాలరాసేస్తున్నప్పుడు మనం ఆలోచించాల్సింది దూరమైపోతున్న జయం గురించి కాదు, అది దూరం చేయడానికి కారణమవుతున్న సమస్యను మనం గద్దించగలగాలి. ఈరోజు నీ ఆనందాన్ని నిర్వీర్యం చేస్తున్నది ఏదో నువ్వు కనిపెట్టు. నీ కుటుంబ సంతోషాన్ని నీకు దూరం చేస్తున్నది ఏదో కనిపెట్టు. దానితో యుద్ధం చేయడానికి దేవుని మీద ఆధారపడి అడుగువై. అద్భుతమైన మాట అక్కడ ఉంటుంది 11వ వచనంలో, యెహోషువ 10వ అధ్యాయంలో, ఇశ్రాయేలీలు కత్తి వాత చేత చనిపోయిన వారి కంటేను యెహోవా విసిరిన వడగండ్ల చేత చచ్చిన వారే ఎక్కువ మంది ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి లోబడతావో దేవుడు నీ పక్షంగా నా పక్షంగా యుద్ధం చేయగలడు. అదే సమయంలో సమస్య వచ్చినప్పటికీ సమస్యను గద్దించగలిగే శక్తి వస్తుంది. యెహోషువ గారికి కూడా ఇదే వచ్చింది. అక్కడ యుద్ధం జరుగుతుంది, ఆల్మోస్ట్ విజయం దగ్గరకు వచ్చేసింది. ఈ లోపల సూర్యుడు అస్తమించడం మొదలుపెట్టారు. సూర్యాస్తమం అయిన తరువాత ఖచ్చితంగా దేవుని యొక్క సాన్నిధ్యంలో ఈ మాట అంటున్నాను, యుద్ధం చేయకూడదు, అది యుద్ధ నీతి, యుద్ధ రూల్. అయితే ఇప్పుడు సూర్యుడు అస్తమించేసేస్తే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిన విజయం దూరం అయిపోయే పరిస్థితి వచ్చిందని యెహోషువ దేవుని వైపు తిరిగాడట. ఆయన ఏమనంటాడో తెలుసా? ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోన్లో నిలువు, చంద్రుడా నీవు అయాలోను లోయలో నిలువు అని సమస్యను గద్దించినప్పుడు సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. పిల్లారా, ఇక్కడ నేను ఎందుకు చెబుతున్నానంటే, నువ్వు దేవునికి లోబడు, అపవాదిని గద్దించు, వాడు దూరంగా పారిపోతాడు. అప్పుడు సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. ఈరోజు ఆ దినమందు చేయబడిన అలాంటి అద్భుతమైన ప్రార్థన మరి ఇంకెన్నడూ లేదని బైబిల్ చెప్పింది. అంత విశ్వాసంతో సమస్యను గద్దించారు యెహోషువ గారు. అప్పుడు దేవుడు వారి పక్షంగా యుద్ధం చేసి వారికి విజయాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రం. నేను మరొక ఉదాహరణ చెప్తున్నాను. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదువుతున్నాను నేను. అక్కడ ఏమనుందంటే, కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునకు వచ్చి ఒక గుడారములో జొచ్చి భోజన పానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారములో జొచ్చి అచ్చట నుండి సొమ్మెత్తుకొని పోయి దాచిపెట్టారు. ఎవరి కుష్టి వ్యాధిగ్రస్తులు? షోమురోన్లో భయంకరమైన కరువు. ఆ కరువులో ఈ 4 కుష్టి వ్యాధిగ్రస్తులు గవని దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఖచ్చితంగా మనము చచ్చిపో వరకు ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? ఊళ్ళోకి వెళ్ళామా? ఊళ్ళో ఉన్న కరువును బట్టి మనం ఎలాగ చచ్చిపోతాం. ఇక్కడ ఊరికే కూర్చున్నా మనం చచ్చిపోతాం. అందుకనే వెళ్దాం, పదండి. ఏ దండుపేట అయితే మనల్ని బాధ పెడుతుందో, ఏ శత్రువులైతే మన చుట్టూ ఉన్నారో వారినే ఎదిరించడానికి వెళదామని 4 కుష్టి వ్యాధిగ్రస్తులు అడుగులు వేశారు. ప్రియులారా, దే వర్ లిటరల్లీ లెపర్ పీపుల్. దే కుడ్ నాట్ ఏబుల్ టు వాక్ లైక్ అస్. మనలాగా పరుగులు తీయలేరు, నడవలేని 4 కుష్టి వ్యాధిగ్రస్తులు దేవుని మీద ఆధారపడి దేవునికి లోబడి అద్భుతంగా అడుగులు వేయడం మొదలుపెట్టారు. విచిత్రం ఏంటంటే, అక్కడ రాజుల 2వ గ్రంథం 7-6 వచనాన్ని చదివితే, యెహోవా రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని సిరియన్లు దండునకు వినబడినట్లుగా చేయగా వారు అనుకుంటున్నారు, మన మీదకి వచ్చుటకే ఇశ్రాయేలు రాజు హిత్తీల రాజుకు ఐగుప్తీల రాజుకు బత్తెమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను గుర్రములోనైనను గాడిదలోనైనను దండుపేటలో ఉన్న వాటిలో నేను ఏది తీసుకొనక తమ ప్రాణములు రక్షించుకుంటే చాలనుకొని సంధ్య చీకటి ఉన్నది ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయిరి. నడిచింది 4 కుష్టి వ్యాధిగ్రస్తులే, కానీ వాళ్ళు నడిచింది ఎవరి వైపు తెలుసా? సమస్య వైపు నడిచారు. అందుకనే సమస్య వారి నుంచి దూరంగా పారిపోయింది. ఎంతగా పారిపోయారంటే, వాళ్ళు వారి పై బట్టలు పడిపోతూ ఉండగా అక్కడే 15వ వచనంలో అంటారు, వారు వారి వెనుక యోర్దాను నది వరకు సిరియన్లు తొందరగా పోయినంత లెక్క పారవేసిన వస్త్రములు సామాలు చూచి రాజుతో వచ్చి చెప్పారు. అలాగ పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు అపవాది. అలాగ పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది సమస్య. ఈరోజు మనం చేయాల్సింది ఒకటే, యాకోబు ద్వారా నేర్చుకుంటున్నాం ఈ మాట, దేవునికి లోబడి ఉందాం, అపవాదిని ఎదిరిద్దాం. అప్పుడు వాడు మీ యొద్ద నుండి దూరంగా పారిపోతాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, అలాంటి లోబడే బుద్ధితో
సమస్యను ఎదిరించి విజయం పొందే స్థితిలోకి దేవుడు మనం నడిపించునుగాక. పరిశుద్ధుడైన దేవా, కృపగల మా తండ్రి, అపవాదిని గద్దించడానికి కావలసినటువంటి నీ మీద నీకు లోబడే బుద్ధిని మాకు దయచేయండి. అట్టి రీతిగా ఇప్పుడున్న మా సమస్యలన్నిటినీ మేము దాటుకొని జయము పొందడానికి మీ నడిపింపుకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమందు ప్రార్థన చేసుకొని పొందుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు సమస్యను గద్దించడానికి, ఎదురాడి జయము పొందడానికి, దేవుని మీద ఆధారపడి దేవునికి లోబడి అడుగులు వేస్తున్న ప్రతి ఒక్కరికి సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.